తెలంగాణ నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సెంటర్ను నేను ఈ మధ్యలో చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా దేశం లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతం ఏంటంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. I have written to my father, Shri KCR garu, feedback which I got from every stage of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I have also written to my father at various stages. Whenever I needed to give him any feedback, I always did. This time it got out. I believe it is the handiwork of some of the cohorts in the party and the party should decide what to do with them. I am not calling anything negative against KCR garu or the party. Strengthen the party and to work with the people of Telangana. Feedback mechanism and manipulation, that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందని పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సందర్భంగా ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన పేరులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సాగిస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీ బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతికొక్కగా దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోర్టులను పక్కకు పార్టీ పథకాల చాలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ఏమీ లేదు. 2 పార్టీలు కూడా